రామ్ రామ్ అందరికీ ఎట్లరు అందరూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పుడైతే నేనైతే జల్పల్లికి అయితే వచ్చేసాను అనమాట. సో మీకు ఇక్కడ విగ్రహాలు మీకు చూపిస్తాను జల్పల్లిలో. సో ఇప్పుడైతే మనం చౌదరి ఆర్ట్స్లో ఉన్నామన్నమాట. జబర్దస్త్ విగ్రహాలు అయితే తయారు చేసిండు. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చాలా ట్రెండింగ్ విగ్రహాలు ఉన్నాయి భయ్య దగ్గర. సో ఈ విగ్రహం చూడొచ్చు, కంప్లీట్గా మన ఎలిఫెంట్ పైన అయితే గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. 23 ఫీట్స్ అయితే ఉంది గణేష్ మహారాజు. సుల్తాన్ బజార్ రాజా అనమాట. సో మనకి సుల్తాన్ బజార్లో పెడుతున్నారు ఈ వినాయకుడు అనేది. సో ఈ వినాయకుడు వచ్చేసి కంప్లీట్గా మన బొమ్మబోలే కాన్సెప్ట్ అనమాట. సో చూడొచ్చు మన వినాయకుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కంప్లీట్గా మన హరహర మహాదేవ్ కాన్సెప్ట్ అండ్ మన రుద్రాక్షలు కూడా ఎలా అయితే మన నిజస్వరూపం ఎలా ఉంటుందో గణేష్ మహారాజ్ అలానే ఉంది. సో ఈ విగ్రహం చూడొచ్చు, చాలా ట్రెండింగ్ అవ్వబోతుంది ఈసారి. కంప్లీట్గా 3 ఎలిఫెంట్స్ పైన మన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. గౌలి కూడా పోతుంది ఈ విగ్రహం అయితే. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మన అయ్యప్ప స్వామి రూపంలో గణేషుని అయితే తయారు చేసిండు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి టైగర్స్ వచ్చినాయి అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, బొట్టు చూడొచ్చు, బొట్టు చూస్తే ఫిదా అండ్ బురాన్ అయిపోయినా నేనైతే. చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్ కూడా. అండ్ ఈ విగ్రహం కూడా చాలా ట్రెండింగ్ విగ్రహం అనిపించింది. ఇంకా కంప్లీట్గా ఫినిషింగ్ అయితే కాలేదు గణేష్ మహారాజ్ది. సో చాలా యూనిక్ అనిపించింది. కలరింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉందన్నమాట కలరింగ్ అనేది. అండ్ సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి చాలా యూనిక్ ఉంది. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి విష్ణుమూర్తి అవతారం అనమాట. మన గణేష్ మహారాజ్ అయితే మన శేషనాగ్ పైన కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి శేషనాగ్ వస్తుంది. చూడొచ్చు విష్ణుమూర్తి అవతారం ఎలా అయితే మన విష్ణు భగవాన్ కూర్చుంటాడు అలానే ఉంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకి సింహాల పైన మన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నాడు. ఆల్రెడీ ఈ విగ్రహము నల్గొండకి అయితే పోయిందనమాట. సో ఈ విగ్రహం జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. ఈ విగ్రహం అయితే నల్గొండ పోతుంది. అండ్ ఈ విగ్రహం కూడా కొంచెం యూనిక్ అనిపించింది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి మనకి టైగర్స్ ఉన్నాయన్నమాట. అండ్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాన్సెప్ట్లో కొంచెం అలానే ఇచ్చిండనమాట. మన బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు కంప్లీట్గా సింహాసనం. సో ఇప్పుడు మనం వచ్చేసి ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం. అక్కడనే అనమాట జల్పల్లిలో ఇక్కడ కూడా భయ్య అయితే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ విగ్రహాలు తయారు చేసిండు. ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ అయితే కాలేదు. సో మీకు ఫినిషింగ్ అనే విగ్రహాలు మాత్రం మీకు చూపిస్తాను. కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ విగ్రహం చూడండి, కంప్లీట్గా మనకి బొమ్మబోలే కాన్సెప్ట్ అనమాట. ఫినిషింగ్ అయితే కాలేదు ఇంకా. అండ్ ఈ విగ్రహం చూడొచ్చు, మనకి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు గణేష్ మహారాజ్ అనేది. అండ్ మీరు ఐస్ కానీ ఫేస్ కానీ ఆల్రెడీ మనకి ఫినిషింగ్ అయితే అయిపోయింది. ధోతి వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఈ విగ్రహం కంప్లీట్గా మనకి కొంచెం కృష్ణుని రూపం అంటే కంప్లీట్గా కృష్ణుని రూపంలో ఉన్నమాట గణేష్ మహారాజ్ అయితే. అండ్ మీకు బొట్టు కింద చూడొచ్చు మన పికాక్ నెమలి ఏదైతే ఉందో సేమ్ అలానే డిజైన్ చేస్తాడనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ పొజిషన్లో కూర్చొని ఉండు. బొట్టు కూడా చాలా యూనిక్ ఉంది. బొట్టు బాలాజీ టైప్లో బొట్టు పెట్టిను. అండ్ కొంచెం సిట్టింగ్ పొజిషన్ కూడా చేంజ్ ఉంది గణేష్ మహారాజ్ అయితే. అండ్ ఇది వచ్చేసి ఈ బప్పా మూర్తి వచ్చేసి కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. ఫేస్ కొంచెం చేంజ్ ఉంది. ఇప్పటి వరకు చూసిన ఫేస్ వేరు, ఈ ఫేస్ వేరు అనమాట. సో ఈ విగ్రహం కూడా చూడొచ్చు. బొట్టు వచ్చేసి మీరు గమనించినట్టయితే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ బొట్టు అనేది మనకి డిజైన్ చేసిండు. ఈ విగ్రహం అయితే కంప్లీట్గా బొమ్మబోలే కాన్సెప్ట్ అనమాట. ఆల్రెడీ ఫినిషింగ్ అయితే అయిపోయింది. చూడొచ్చు మీరు మన హరహర మహాదేవ్ ఎలా అయితే నిజంగా నిజస్వరూపం ఎలా అయితే మన క్లోత్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే డిజైన్ చేసిండు. సో ఈ విగ్రహం కూడా కంప్లీట్గా మనకి హరహర మహాదేవ్